ఎట్టకేలకు ఈరోజు ఉగ్రవరం మండలం అదే సిరివెల్ల మండల కేంద్రాలను కలుపుతూ ఉన్నటువంటి ఈ రోడ్డును ఎట్టకేలకు రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. గత సంవత్సరంలో సిపిఐ పార్టీగా మేము కోర్టులో కేసు వేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఆర్ఎండ్బి అధికారులు అదేవిధంగా ఉగ్రవరం మండల తహసీల్దారు కోర్టులో వచ్చి మేము జనవరి నెల ఎండింగ్ లోపల రోడ్డు వేస్తామని అక్కడ కోర్టులో జడ్జి గారికి హామీ ఇచ్చిన మేరకు వాళ్ళు టెండర్లు పిలవడం జరిగింది. కానీ 3 సార్లు టెండర్లు పిలిచినా ఈ రోడ్డు నిర్మాణం చేయడానికి కాంట్రాక్టర్లు ఎవరు ముందు రాకపోవడంతో ఎట్టకేలకు 4వసారి ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ కడప వారు ఈ రోడ్డు నిర్మాణం టెండర్ పాడి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇప్పటికైనా సంతోషం. ఈ రోడ్డు నిర్మాణాన్ని ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్ వారికి సిపిఐ పార్టీగా మేము ఒకటే చెప్తున్నాం, కంపల్సరిగా రోడ్డును నాణ్యత ప్రమాణాలతో కంపల్సరిగా గవర్నమెంట్ నిబంధనల ప్రకారం రోడ్డు నాణ్యతతో వేయాలని మేము ప్రజల తరఫున కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మేము సిపిఐ పార్టీగా రోడ్డు నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే మీ గురించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రోడ్డు నిర్మాణానికి ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి ఈ రోడ్డు నిర్మాణం చేసేదానికి అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కృషి చేసినందుకు సిపిఐ పార్టీ తరఫున ఉగ్రవరం మండలం సిరివెల్ల మండలం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కె భాస్కర్, సిపిఐ పార్టీ ఈ పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ సంతకాల సేకరణ అదేవిధంగా మన ఎమ్మెల్యే ఉగ్రవారం వచ్చింటే ఆమె గుర్తి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఆమె గుర్తి అనుకూలంగా స్పందించి టెండరు 4 మాటలు దాకా చేయలేకపోయినారు. 4వసారి చేసిన కాంట్రాక్టర్కు ధన్యవాదాలు, ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు బాలలక్ష్మి, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి.